రత్నాకర్ రావు టీఎన్టీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ తెలంగాణ అండి. తెలంగాణ ఏంటి తెలంగాణ నుండి ఆంధ్రాకి వచ్చారు మహానాడు కోసం? ఆనాడు మాకు ఒక పండగ అది. మేము పార్టీ ఆవిర్భావం నుంచి 82 నుంచి ఈ పార్టీలో ఉన్నాం. ప్రతి మహానాడుకి వెళ్తాం. ఈ మహానాడు ఎంతో ఆనందం కలిగించింది. ఎందుకంటే వరుణుడి దేవుడు ఎప్పుడు వేసవకాలంలో మహానాడు ఉంటుంది. మాకు ఎన్నో ఎండలకి చెమటలకి నానా ఇబ్బంది పడేవాళ్ళం. ఆ ఇబ్బందులు వాళ్ళ వరుణుడి దేవుడు కనుకరించి ఈ మహానాడిని పైనుంచి ఆశీర్వదించాడు. అదేవిధంగా అన్నగారు కూడా పైనుంచి మమ్మల్ని ఆశీర్వదించడం వలన ఈ సూద్భావ వాతావరణంలో అత్యంత ఆహ్లాదకరంగా మహానాడు జరుగుతుందండి. అంటే ఏంటి అసలు తెలంగాణలో ప్రజెంట్ పార్టీ లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ ఉంది, బీఆర్ఎస్ ఉన్నాయి, అన్ని పార్టీలు ఉన్నా సరే ఇంకా మీరు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగడానికి అంత దూరం నుండి ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటారు? తెలంగాణ పార్టీ లేదని అనమాకండి. 1,78,000 మంది సభ్యత్వం ఉంది తెలంగాణలో. తెలంగాణలోనే పార్టీ ఆవిర్భవించింది. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆదర్శ నగర్లో పార్టీ పుట్టింది. ఆ రోజు అన్నగారు మీ పార్టీ పేరేంటే నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం గర్జించి తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన గడ్డ హైదరాబాద్. అంటే చాలా పార్టీలు ఉన్నా సరే మీరు అంటే తెలుగుదేశం పార్టీని అభిమానించడానికి గల కారణం ఏంటంటారు? ఈ పార్టీలో ఉన్న గొప్పతనం ఏంటి? తెలుగుదేశం పార్టీ మేము చిన్నప్పటి నుంచి అన్నగారు ఎమ్మెల్యేలో మా ఊరు నిమ్మకూరులో తిరిగేవాళ్ళం. నిమ్మకూరులో చిన్నప్పుడే ఆటలు ఆడుకునేవాళ్ళం. అన్నగారి తోటలో మామిడికాయలు తినేవాళ్ళం. అలాంటి చరిత్ర నుంచి ఆ రోజు నుంచి అన్నగారు అంటే మాకు అభిమానమే కంటిన్యూ. అప్పుడు నామానాగేశ్వరరావు గారు నేను పార్టీ మారుతున్నాను రమ్మని ఆయన అంటే మేము అభిమానంతో పుట్టాం సార్, అవసరాల కోసం పుట్టలేదని మేము వ్యతిరేకించాం. ఆ విధంగా మేము కంటిన్యూ అవుతున్నాం తెలుగుదేశంలో. తెలుగుదేశం రేపు తెలంగాణలో కూడా కూటమి ప్రభుత్వం కడుతుందని అందరూ అనుకుంటున్నారు. ఆ కూటమి ద్వారా మళ్ళీ తెలంగాణలో కూడా అధికారం రావడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ 4 దశాబ్దాలుగా పార్టీ ముందుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు కృషి కావచ్చు, అంతకుముందు అన్నగారి కృషి కావచ్చు, ఇప్పుడు లోకేష్ గారి కృషి కావచ్చు, ఎలా ఉందండి ఏం చెప్తారు? అన్నగారు ఫౌండేషనే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని ఆ పార్టీని స్థాపించడం, నాది లెనినిజం కాదు, కమ్యూనిజం కాదు, నాది హ్యూమనిజం అని ఆయన ప్రకటించడం, అదేవిధంగా నా సిద్ధాంతాలు బూజుపట్టిన లైబ్రరీలో పుస్తకాల్లాగా ఉండవు, పేదవాడు ఆకలి తీర్చినప్పుడే నా పార్టీ విధానం అని ఆయన ఆ రోజు ప్రకటించడం, అన్ని కొత్త తరానికి ఇంకొక తరాన్ని తయారు చేశాడు. రాజకీయాల్లో రాజకీయ అనుభవం లేని వాళ్ళని, రాజకీయ ఇది లేని వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, యువకుల్ని దగ్గర 123 మంది 125 మంది కొత్త వాళ్ళని రాజకీయాల్లో తీసుకొచ్చి వాళ్ళందరికీ 20, 25, 30 లోపు వాళ్ళందరినీ నాయకులుగా తయారు చేయడం వలన ఆ ఫౌండేషన్ ఆ రోజు ఏర్పడింది. నిస్వార్థమైన యువకులు రాజకీయాల్లోకి రావటం వలన ఈ 40 సంవత్సరాలు వాళ్ళ తెలుగుదేశం పార్టీ నిలబడతానికి కారణం అని చెప్తున్నారు. అంటే తెలంగాణలోనూ కూడా ఇంకా బలంగా టీడీపీ క్యాడర్ ఉందని చెప్తుంటారు. తెలంగాణ బీసీ సామాజిక వర్గం కానీ మిగిలిన సామాజిక వర్గాలన్నీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ఆదరిస్తాయి, అభిమానిస్తాయి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఆ రోజుల్లో. అదే కంటిన్యూ అయ్యి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మూలన వాళ్ళ హైదరాబాద్కి ఆదాయం వస్తుందంటే 75% హైటెక్ సిటీ ఐటీ మూలనే వస్తుంది. దాని మూలన చంద్రబాబు నాయుడు అది ఏదైతే విజన్ స్టార్ట్ చేశాడో విజన్ 2020 అని, ఆ ఆదాయమే వాళ్ళ హైదరాబాద్ని తెలంగాణని పరిపాలిస్తుందని కూడా తెలియజేస్తున్నాం. ఆంధ్రాలో ఏడాది నుండి పరిపాలిస్తున్నారు చంద్రబాబు, ఎలా ఉందంటారు? అంటే ఆంధ్రాలో మీకు సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు, మీకు తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తులు కావచ్చు, చాలామంది ఉంటుంటారు కదా, సో వాళ్ళు ఏం చెప్తున్నారు? నాది నిజంగా గుడివాడ నియోజకవర్గం, డోక్పూర్ గ్రామం మాది. ఆ గ్రామంలో మొన్న నెల రోజులు ఎన్నికల రాము గారు గెలుపు కోసం కృషి చేశాను నేను. ఎందుకంటే గత ప్రభుత్వం అన్ని వర్గాలకి అభివృద్ధి లేకుండా అన్ని వర్గాలని అన్యాయం చేసింది. ఏ వర్గాన్ని కూడా అభివృద్ధి లేదు, యువతకు ఉద్యోగాలు లేవు, డాక్టర్ సంఘాలకు సపోర్ట్ లేదు, రైతులకు మద్దతు లేదు. అన్ని వర్గాలని డెవలప్ అన్ని వర్గాలను నాశనం చేయడం వలన ఈ ప్రభుత్వానికి పట్టం కట్టారు. ఎందుకంటే యువతకి ఏదైతే గత ప్రభుత్వం మీరు శంకుస్థాపనలు చూసుండరు, సత్యనారాయణ వ్రతాలు చూసుండరు, గృహప్రవేశాలు చూసుండరు, ప్రారంభోత్సవాలు చూసుండరు. ఈ శంకుస్థాపనాలు కానీ ప్రారంభోత్సవాలు కానీ సత్యనారాయణ వ్రతాలు కానీ చేస్తే రజకులు కానీ నాయి బ్రాహ్మణులు పురోహితులు కానీ ఎంతోమంది బతికేవాళ్ళు. ఆ బతకటం వలన మార్కెట్లో ఎన్నో వస్తువులు అమ్ముడుపోయాయి. అది ఆదాయం అంటే, అది డెవలప్మెంట్ అంటే. అంతేగాని ఇంటికి డబ్బులు ఇచ్చాం పడుకో తాగి పడుకో అని డబ్బులు ఇవ్వటం పద్ధతి కాదు. యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశాడు. అభివృద్ధి లేకపోతే యువతకు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విధంగా ఈ సంవత్సర కాలంలో 4,90,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు తీసుకొచ్చారు. దాని ద్వారా రాబోయే ఒక 6 నెలల్లో దగ్గర 4 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు రావటం కాదు, వీళ్ళకి అనుబంధంగా కొన్ని లక్షల మంది బతుకుతారు.
వాళ్ళ హైదరాబాద్లో 10 లక్షల మంది ఐటీ వాళ్ళు ఉంటే 30 లక్షల మంది పరోక్షంగా వాళ్ళ సేవ చేసే వాళ్ళు ఉన్నారు. ఏది జొమాటో కానీ లేకపోతే ఫుడ్ ఇది కానీ క్యాబ్ కానీ ఎంతోమంది షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్, హాస్పిటల్స్ ఎన్నో లక్షల మంది బతుకుతున్నారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ని అదేవిధంగా అభివృద్ధి చేస్తారు, అమరావతిని అభివృద్ధి చేస్తారు, పోలవరం తీసుకొస్తారు, ఇవన్నీ యువతకు ఉద్యోగాలు కూడా తీసుకొస్తారని కూడా మనం చేస్తాం.